ఆ కాలంలో దేవుని ఆత్మ కార్యాలు లేకపోతే దేవుని ఆత్మ ఉంది. ఈరోజు ఈ స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్య భాషల్లో మాట్లాడే అన్నిటి గురించి కూడా అంటూ ఉంటే, మరి సౌలు గారంట చూడండి, సౌలు గారు మరి ఆయన యొక్క పోగొట్టుకున్న ఆయన యొక్క గాడిదల కోసం వెతుకుతూ వస్తున్నప్పుడు ఆయనలో చూసాం అక్కడ మరి భాషల్లో మాట్లాడడం చూస్తూ ఉంటాం. ఆయన పోగొట్టుకున్నాన్ని వెతకడాన్ని ఆయన నోటితోనే ఆయన ప్రార్థించినప్పుడు మరి ఆయన చూడండి, ఎందుకు మరి రాజు అయిన సౌలు గురించి దాని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే, సౌలు రాజు పడిన తర్వాత అనాయింటింగ్ అంటే ఆత్మతో ఆ కాలంలో సరే తైలాభిషేకం చేశారు. అప్పుడు ఆత్మ దేవుని కార్యాలు మరి ఆయన 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 ఉన్న ఆయన ట్రైబ్ నుంచి కింగ్ అవ్వడం అంటే అది గ్రేటెస్ట్ థింగ్ ఆయనకి. అలా కింగ్ అయినప్పుడు అసలు ఆయన వెళ్ళే మార్గంలో అనాయింట్ చేయబడినప్పుడు అప్పుడు ఆయన వివిధ భాషల్లో మాట్లాడుతూ ఉంటూ వెళ్తూ ఉంటే ఆయన పోగొట్టుకున్నవి దొరుకుతూ ఉంటాయి. దొరికినంతలో చాలా అవుతుంది. అయితే అప్పుడు పొందిన ఆ యొక్క ఆత్మదేవుణ్ణి దాని తర్వాత మరి ఆయన మరి దేవునికి వ్యతిరేకంగా చూడండి, ఎప్పుడైనా దేవుణ్ణి మనము ఒకసారి దేవునితో ఒక ప్రమాణం చేసి, అయ్యా నేను నీకోసం జీవిస్తాను అని చెప్పి దేవునికి అయిష్టమైన వాటినన్నిటిని మనం అసహించుకొని మరి వదిలేసినప్పుడు అప్పటి నుంచి కూడా మనం ఆయనకు ప్లీజింగ్గా ఉంటాం. దేవుడు ఒకవేళ నీకు మంచి తలాంతులు స్వరం ఇచ్చాడేమో, మంచి వాక్యం చెప్పగలమేమో, మంచిగా ప్రార్థించే అభిషేకము నీకు కలిగి ఉందేమో, అనేక ఆత్మ వరాలు నీలో ఉన్నాయేమో, అవన్నీ దేవుని కోసమే వాడు, అన్య వాటి కోసం వాడడానికి వీలు లేదు. సౌలు కూడా మరి మనుషులు ఏమనుకుంటారో అని ఆయన బలిచ్చాడంట. మరి యాజకుడు చేయవలసింది రాజు చేసినప్పుడు దేవుని కోపం వస్తుంది. అలాగే అదొక్కటే కాదు, కానీ మరి సమయం చనిపోయినాక ఆయనకు అర్థం కావట్లేదు చాలా. ఎందుకంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయినాక ఆయనలో రక్షణ ఆనందం అనేది పోయిన తర్వాత ఏ ఆనందం లేదు, జస్ట్ మనుషుల కోసం బ్రతుకుతా ఉన్నాడు సౌలు. అలాంటి టైంలో మరి ఆయన ఏం చేస్తాడంటే, ఏ విచ్ క్రాఫ్ట్ని అయితే, ఏ భయంకరమైన మరి ఈ యొక్క డార్క్ థింగ్స్ గురించి అన్నిటి నుంచి మరి బయట ఇట్లాంటి వాళ్ళు నేను పరిపాలిస్తున్న నా ప్రాంతంలో నా దేశంలో ఉండద్దు అన్న ఆ రాజే వెళ్ళి ఒక అర్ధరాత్రి ఒక ఆవిడతో మాట్లాడి ఇలా చనిపోయిన సమయంలో ఆత్మతో నేను మాట్లాడాలి అని వెళ్ళి మాట్లాడితే ఆవిడ అయ్యో నేను చేసే తప్పయ్యా, రాజు తెలిస్తే ఊరుకోడు అంటే నేనే ఆ రాజు నమ్మని ముసుగు తీసి చూపించుకుంటాడు. ఏవి అయిష్టమో దేవునికి ఏది అసహ్యమో ఇంకా మనం చేస్తూ ఉంటే మనలో ఈ రక్షణ ఆనందం పోగొట్టుకుంటాము. దేవుని ఆత్మ కార్యాలు మనము చూడలేము.